ఏమంటాడు, పురుషుల కోసం మహిళా చిత్రం అంటే ఇదేంటి వెరైటీగా. ఓటీటీలో ఇది చూడవచ్చు అనే ప్రాజెక్టులు చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తెలుగు చిత్రం 8 వసంతాలు ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం నాటి గుండమ్మ కథ చిత్రంలోని ఈ పాటను ఏనాటికి మరలేము. పాట గుర్తుగా ఆ పాట స్ఫూర్తితో కాబోలు 8 వసంతాల సినిమా దర్శకుడికి మహిళా సాధికారతపై సున్నితమైన నేటి తరానికి నోట్లో ముద్దబెట్టినంత సులువుగా వెండి తెర మీద తీర్చిదిద్దారు దర్శకుడు ఫణీంద్ర. ఆవకాయ తయారు చేయడం దగ్గర నుండి అంతరిక్షం వరకు తన ఉనికిని చాటుతున్న అతివ పాత్రను చాలా ఉన్నతంగా ఈ చిత్రంలో చూపారు. అన్ని రంగాల్లోనూ పురుషులకు కన్నా మెండుగా రాణిస్తున్న సమాజానికి దిక్సూచిలా ఉన్న స్త్రీ నేటి కొన్ని చోట్ల వివక్షకు గురవుతూనే ఉంది. ఆ వివక్ష మేర కొంత పరిష్కారం రూపంగా చూపే ప్రయత్నమే 8 వసంతాల సినిమా. పేగు పంచిన ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం కలిగించలేమా అన్న ఈ సినిమాలోని ఓ సన్నివేశంలోని డైలాగులు స్త్రీలోని ఔన్నత్యాన్ని తెలుపుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ లాగా అయితే ఉంది. అది కొంత స్లోగా ఉంది, ఆర్ట్ ఫిల్మ్ లాగా స్లోగా ఉంది. ఏదైనా కూడా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి చూసి ఎంజాయ్ చేయండి. ఇది మహిళా సాధికారత అంటే మహిళ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పే సినిమా అనేది ఇక్కడ చెప్పారు.